హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్లకాయ నువ్వుల కారం చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటదండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా సూపర్ ఉంటది. పొట్లకాయని ఈ విధంగా మనం నూగంతా తీసివేయాలండి. చాకు తిరిగేసి ఇలా రుద్దితే మొత్తం నూగంతా పోతదండి. పోయిన తర్వాత పొట్లకాయని ఈ విధంగా 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలండి. ఇలా సపరేట్‌గా పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేగుతూ ఉండగా పొట్లకాయలు అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకుని తాలింపు అంతా దోరగా ఫ్రైగా వేపుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే మా పెరట్లో కాచిన పొట్లకాయలండి ఇవి. చాలా పొట్టికాయలు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎటువంటి మందులు గట్ట ఏమి వేయకుండా పెంచాం కదా, చాలా టేస్ట్గా ఉన్నాయండి. తాలింపు అంతా ఇలాగ వేగిన తర్వాత మనం పొట్లకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నవి తాలింపులో వేసి మొత్తం అంతా కలయపెట్టుకోవాలి. ఇలా కలయపెట్టుకుని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలయపెట్టుకుని మూత వేసుకుని పెట్టుకోవాలండి. పక్కన ఇంకొక గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించి గిన్నె వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మాత్రం మాడకూడదండి, చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఎండుమిర్చినన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇందులోనే మనము కూరకి ఎంతైతే సరిపోతాయో అన్ని నువ్వులు వేసుకోవాలండి. ఇవి చిన్న బౌల్ నువ్వులు తీసుకున్నాను నేను. ఈ నువ్వులు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. తిప్పుతూనే ఉండాలి, మాడకూడదు. మాడితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుందండి. ఈలోగి వేగుతూ ఉండగానే కూరలో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. మళ్ళీ అన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడగంటకుండా. అసలు ఈ కూరలో వాటర్ అనేది కూడా వాడకూడదు. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండగా మనము వీటిని కూడా వేపుకున్నాయన్నీ కూడా పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పౌడర్ కింద కాకుండా కొంచెం పరగ్గానే పౌడర్ కింద పట్టుకోవాలండి. ఇందులో ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రేకలు ఒక 4 వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలి. అన్నీ కలిపి ఇలాగా పౌడర్ కింద మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొట్లకాయ ముక్కలు అయితే దగ్గరగా మగ్గపెట్టుకోవాలి. మగ్గుతూ ఉండగా ఈ పొడి మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత చూస్తూ కలుపుకోవాలండి. ఒకసారి పొడి అంతా కూడా కర్రీలో వేయకూడదు. మనకి ఎంత పొడి అయితే అవసరం ఉంటుందో అంత పొడి ఇలా ఈ విధంగా మగ్గాలి. చక్కగా దగ్గరగా, అసలు వాటర్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదండి. ఇలా ముక్క పట్టుకుంటే మెత్తగా అవ్వాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇంకా ఇలాగ మెత్తగా అయింది కాబట్టి మనం ముందుగా ఏదైతే కారము రెడీ చేసుకున్నామో, నువ్వులును వెండిమిర్చి కారము, ఆ కారము మనకి ఎంత సరిపోతే కర్రీకి అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అప్పుడు బాగుంటుంది, సరిపడా వేసుకుంటేనే. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మాకు కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. అసలు కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నా, చపాతీలోకైనా బాగుంటుంది. పైగా మా పెరట్లో కాసిన పొట్లకాయలు కదా, ఇంకా టేస్ట్గా ఉంది. అసలు కూర అయితే చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.